జై శ్రీరామ్. పుంగనూరు భజాద్రి వీధిలో వెలిసిన శ్రీ కోదండరామాలయం శ్రీరామనవమి ఉత్సవాల సందర్భముగా 31/3/2026 మంగళవారం రోజు సాయంత్రం 7 గంటలకి తిరుపతి సిస్టర్స్ మధ్యపట్ల ఉషారాణి బృందంచే సీతారాముల కళ్యాణం బుర్రకథ. ప్రవీణ్ కుమార్ అన్న గారు 516 రూపాయలు. జనన మరణ భేద క్లేశ అందులో దశరథ మహారాజు గారు అన్నారు మీ అటువంటి 5,000 మంది పండితులైనటువంటి తీసుకుని వచ్చారు కదా ఆ శివ ధనస్సు ఎవరైతే ఏ రాజు అయితే ఆ ధనస్సు ఎక్కువ పెడతారో వారికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి సభలో కూర్చున్నారండి జగన్ మహారాజు గారు. చేతులతో సభలోకి ఎప్పుడైతే మేము చేసినటువంటి సమయంలో సభలో మౌనంగా ఉండిపోయారు. ఏమంటే రాజా టీవీతో వచ్చాడు కదా, సీతమ్మ వారిని చూశారు. ఈ సీత నా సొంతం, ఈ శివధనస్సు నేనే ఎత్తుతా. స్వయం అటువంటి ధనస్సు దగ్గరికి వెళ్ళారండి. ఆ పరమేశ్వరుని ధనస్సును ఎక్కువ పెట్టాలని గర్వాంధకారుడైనటువంటి రావణ బ్రహ్మ కైలాస పర్వతాన్ని ఎత్తినటువంటి నాకు శివధనస్సు ఒక లెక్క. ఇప్పుడు ఈ శివధనస్సును ఎత్తి చేపడతానని ఎప్పుడైతే శివధనస్సును ఎక్కువ పెట్టబోయాడో అవమానపడి బోర్లా పడిపోయాడు, అయిపోయాడు రావణాసురుడు. శివధనస్సును ఎక్కువ పెట్టేవారే లేకపోయారా? ఎంతమంది రాజులు ఉన్నారే, ఎంతమంది శౌర్యవంతులు ఉన్నారే, ఎంతమంది ధైర్య పరాక్రమవంతులు ఉన్నారే. మీకు మీసాలు లేవా? మీసాలకు రోషాలు లేవా? మీకు పౌరుషాలు లేవా? ఈ రాజురాజ్యం అంతా కొట్టుపోయిందా? నిలిచినటువంటి సమయంలో విశ్వామిత్రుల వారు, నాయన నువ్వు కాదురా, శివధనస్సు చెప్పింది నువ్వు కాదు, మనసింది నీవు కాదు,
సౌర్యవంతులు కదా. అవునవును. పిల్లతనే మాననే రానే తగు సీతకు తగిన చెయ్యాడు ఇతడు. ఆ పిల్ల ఎత్తనే మాననే రానే సీతకు తగిన ఈడు. అమ్మాయిలైతే నేను కూడా సేవించాను అమ్మాయి, నువ్వు కూడా సేవించు. నేను కూడా బాగా సేవించాను. ఏ విధంగా తెలుసా?